అప్పుడు ఎలాగైనా ఉండనివ్వండి. ఇప్పుడు మనమేంటి, మన పొజిషన్ ఏంటి అని ముందు వెనుక చూసుకొని ఆపై ఏదైనా మాట తూలినా, మరేదైనా కామెంట్ చేసినా, ఇంకేదైనా ఆర్డర్ వేసినా చెల్లుతుంది. ఇలాంటి ఆలోచన ఏది లేకపోవడంతో ఆ కార్పొరేషన్ మేయర్ వర్గానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందట. ఇంతకీ ఏంటా ఫ్రస్ట్రేట్ పొలిటికల్ స్టోరీ? లెట్స్ ఫాట్. F2 F3 కాదు, ఫ్రస్ట్రేషన్ అంటూ ఏకంగా F4 నడుస్తోంది. గుంటూరు కార్పొరేషన్ వైసీపీ మేయర్ వర్గంలో అసలు వాళ్ళు పడుతున్న బాధ వర్ణనాతీతం. కార్పొరేషన్ అధికారం తమదే కానీ ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావడం లేదే అన్న బాధ వాళ్లను నిలవనివ్వడం లేదట, ఒక చోట కూర్చొనివ్వడం లేదన్న మాట ఒకంత ఎక్కువగాని కానీ వినిపిస్తుందట. గుంటూరులో వైసీపీకి గత ఎన్నికలు గట్టిగానే షాక్ ఇచ్చాయని చెప్పాలి. 2024 ఎన్నికల ముందు ఇక్కడ ఫ్యాన్ పార్టీ గీసిందే గీత, తిప్పిందే చక్రం. నగరంలో ఎవరే ప్రోగ్రాం పెట్టాలన్నా, అధికార గణం అడుగుదీసి అడుగు వేయాలన్నా వైఎస్ఆర్సీపీ టాప్ లీడర్స్ ఎస్ఆర్ నో అనడం మీది ఎక్కువ ఆధారపడేవారు. అంతగా ఇటు కమిషన్లు అటు పర్మిషన్ల వైసీపీ జమాన నడిచినట్టు వాపోతున్నారు ఇక్కడి ప్రత్యర్థి పార్టీల లీడర్లు. గుంటూరులో మరో పార్టీకి ఛాన్సే లేకుండా మెజార్టీ స్థానాలు వైసీపీకే దక్కడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇదంతా ఎన్నికల ముందరి సీన్. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఏదైనా అడిగినప్పుడు అవును కాదు అన్న ముక్తసరి సమాధానాలతో సరి, అంతే తప్ప వివరణ ఉండేది కాదని టీడీపీ జనసేన కార్పొరేటర్లు బాధపడ్డ సందర్భాలు అనేకం. అధికారులెవరైనా టీడీపీ జనసేన కార్పొరేటర్ల మాట వింటే వారిపై వేటు తప్పేది కాదు. అంతగా కరాఖండిగా ఉండేవారని, ఆయా అధికారులను ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవారన్నది గతకాలపు విషాదకర వాతావరణంగా వాపోతున్నారు కార్పొరేషన్ సిబ్బంది. ఈ సోకాల్డ్ ఎస్ఆర్ నో, అవును కాదు, ముక్తసరి సమాధానాల ట్రెండ్ సెట్ చేసిందే వారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే తాము సెట్ చేసిన ట్రెండ్ తామే ఫాలో కాలేకపోతున్నారన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుత కౌన్సిల్ సమావేశంలో అధికారులు సరిగ్గా ఇలాంటి సమాధానాలు చెప్పడం వల్లే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుకు ఆగ్రహవేశాలు తన్నుకొచ్చేశాయని, అది ఎంతలా అంటే తనకొచ్చిన కోపాన్ని ఆపుకోలేక ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ మాట్లాడేంత. వారు గతంలో ఎలాంటి సమాధానాలు చెప్పారో తాము కూడా అలాగే చెప్పాం తప్ప ఇందులో మరెలాంటి తప్పుడు ఉద్దేశం లేదంటారు మున్సిపల్ అధికారగణం. వారి రూట్ ఫాలో అవుతున్నా వారికి కోపం రావడం విడ్డూరంగా ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రాజకీయ నాయకులు ఈరోజు పదవుల్లో ఉండి రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే తాము జీవితాంతం ఇక్కడే ఉంటామని, అలాంటి మమ్మల్ని తమాషాగా ఉందా వంటి అనుచిత పదాలతో విరుచుకుపడ్డం తీవ్ర అభ్యంతరకరమని, అందుకే తాము క్షమాపణలు కోరామంటారు అధికారులు. ఇదే డిప్యూటీ మేయర్తో పాటు మేయర్కి కూడా నచ్చడం లేదట. వాళ్ల సమాధానాలు నచ్చకి తాము తమాషాగా ఉందని, మామూలుగా అంటే అది కూడా తప్పేనా అంటూ తమ సభ్యులందరినీ వెంటబెట్టుకుని కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. ఆ సమయంలో అక్కడ కమిషనర్ లేకపోవడంతో ఏం చేయాలో తోచక మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. తాము అధికారంలో ఉండగా కరెక్ట్ గా అనిపించిన ఈ ముక్తసరి సమాధాన విధాన సరళి పవర్ పోయాక సరికాదు అనడంలో అర్థమేంటని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. మేం చెప్పడం కాదు, వాళ్ళి మా కమిషన్ కి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అయితే ఇదంతా వైసీపీ డిప్యూటీ మేయర్ వల్లే వచ్చిందని, ఛాన్స్ దొరికితే ఏదో ఒక రకంగా అధికార గణాన్ని ఇరుకున పెట్టాలన్న ధ్యేయమే ఇందులో ఎక్కువగా ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తమాషా కామెంట్ల వ్యవహారంలో అధికార పార్టీ నేతలు మౌనంగా ఉంటూ పరిస్థితులను సునిశ్చితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూలో ఇటు మేయర్ వర్గం అటు ఉద్యోగ వర్గం ఎవరి వైపునా నిలవక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఎవరైనా ఈ తమాషా విషయంలో మీ కామెంట్ ఏంటని అంటే అంతా కమిషనరీ చూసుకుంటారని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారట. ఇది ఇలా ఉంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టేది లేదంటూ కమిషనర్ తెగేసి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో పడ్డారట మేయర్ అండ్ కో. ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు మేయర్ గా అధికారంలో ఉండి కూడా అందెందుకు పనికి రాకపోవడంతో మింగలేక కక్కలేక అవస్థ పడుతున్నట్లు సమాచారం. అనవసరంగా మాట తులడం, ఆపై మీటింగ్ పెట్టాలని హుకుం జారీ చేయడం, ఆపై కమిషనర్ నథింగ్ డూయింగ్ అంటూ తేల్చి చెప్పడంతో అనవసరంగా రెచ్చిపోయామా, మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డామా అని వారికి వారి కుమిలిపోవడం మాత్రమే
కాదు, కొందరు ఇదంతా మనం చేసుకున్న తప్పిదమేనని బాహటంగా అనేస్తున్నారట. దీంతో తెగ ఫీల్ అయిపోతున్నారట మేయర్, డిప్యూటీ మేయర్. For more videos like this, subscribe Big TV channel.